పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరుతో చర్చిలో కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి బాహాబాహికి దిగారు. ప్రార్థన చేసేందుకు పాస్టర్లు చంద్రశేఖర్, నవకుమార్లు పోటీ పడటంతో పాస్టర్లకు మద్దతుగా చర్చి కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు. దీంతో చర్చికి వచ్చిన భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. కీర్తన పుస్తకం నుండి 40వ కీర్తన వరకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరుతో చర్చిలో కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి బాహాబాహికి దిగారు. ప్రార్థన చేసేందుకు పాస్టర్లు చంద్రశేఖర్, నవకుమార్లు పోటీ పడటంతో పాస్టర్లకు మద్దతుగా చర్చి కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు. దీంతో చర్చికి వచ్చిన భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్. థ్యాంక్ యూ దుర్గ. ఏదైతే ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లూథరన్ చర్చిలో అయితే ఇద్దరు పాస్టర్లు బాహాబాహికి దిగిన సందర్భం అయితే నెలకొంది. ఏదైతే ఈ రోజు ఆదివారం కావడంతో ప్రార్థనా మందిరానికి అయితే భక్తులు అధిక సంఖ్యలో చేస్తున్నారు. ఇటు నర్సాపురానికి చాలా ప్రసిద్ధిగాంచిన చర్చి. అటువంటి చర్చిలో ఈ రోజు ఆదివారం కావడంతో ఇటు భక్తులు ప్రార్థనా మందిరం చేరుకున్న దాంతో ఇద్దరు పాస్టర్లు ఎవరైతే చంద్రశేఖర్, నవకుమార్లు ప్రార్థన చేయడానికి పోటీ పడుతుందో నేను చేస్తాను అనుకుంటూ రెండు వర్గాలుగా చీలిపోయి మాట జరిగి దాడితో దాడి తీసిన పరిస్థితి ఏర్పడింది. దీని నేపథ్యంలోనే ఇటు చర్చిలో కమిటీ సభ్యులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి బాహాబాహికి దిగారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్రార్థన మందిరానికి వచ్చిన భక్తులు ఆందోళనగా ఇటు భయభ్రాంతికి గురైన పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో ఇటు రెండు వర్గాలుగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఇటు చర్చికి సమీపంలో కూడా ఇటు పోలీస్ స్టేషన్ ఉండటంతో ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో ఇటు పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమణిగే పరిస్థితి చేసినప్పటికీ ఇది గతంలో కూడా ఇదే దారిలో రెండు వర్గాలుగా కూడా గతంలో కూడా ఇదే పరిస్థితిలో ఇక్కడ గొడవలు జరిగాయని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ గొడవను సద్దుమరిగించే పరిస్థితి అయితే నెలకొంది. రానున్న కాలంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి ఈ సమస్య. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. కీర్తన పుస్తకం నుండి 40వ కీర్తన వరకు